అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ యొక్క మాటలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి, వాక్యానికి లోపడాలి. వాక్యము లేనిది మన జీవితాలలో వెలుగు లేదు కనుక ప్రియ దేవుని బిడ్డరా, యెషయా గ్రంథంలో నుండి 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి సహాయం చేయండి. చదువుతున్నారా? వాడు బూడిద తినుచున్నవాడు వాడు మనసు మోసమైపోయినదై తప్పుదారిని వాడు తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలననియు నా కుడి చేతిలో అబద్ధమున్నది గాక అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది. బూడిదను తినుచున్నాడు అనుటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, బుద్ధిహీనత వారిలో ఉండగా, బూడిదను తినుచుండగా, కలహం ఉండగా, విరోధం ఉండగా, మత్సరం ఉండగా, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు తమ హృదయాన్ని సరిచేసుకోడు. బుద్ధిహీనుడు ప్రవర్తనను మార్చుకోలేడు. స్వభావాన్ని మార్చుకోలేడు. బుద్ధిహీనుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన గ్రంథములో నుండి మాట్లాడుతూ ఉండగా మాటను ఇంకొకసారి చదవండి. వాడు బూడిదను తినుచున్నాడు, వాడు మనసు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోవచ్చున్నది. వారు తన ఆత్మను రక్షించుకొని జాలడని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నటకు వానికి బుద్ధి చాలదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల పరిశుద్ధ వాక్యము చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా కుడి చేతిలో తప్పిదం ఉన్నదనని తన తప్పిదాన్ని సరిచేసుకోలేడని దావీదు మహారాజు ఏం చేసిండు అనంటే, తన తప్పును ఒప్పుకున్నాడు, తన దోషాన్ని ఒప్పుకున్నాడు, అక్రమాన్ని ఒప్పుకున్నాడు, అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, తొలగిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో, మార్గాన్ని ఇడిచిపోతున్నామేమో, ప్రభువును మరిచిపోతున్నామేమో, ప్రభు మార్గంలో నిలవలేకపోతూ ఉన్నామేమో, మనము సరిచేసుకునేటటువంటి మనసుందా? కృంగిపోతున్నటువంటి జీవితాలలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాప దోషము మనల్ని వెంటాడుతూ ఉన్నదో, ఏది మనలను మృంగివేస్తూ ఉన్నదో, ఏది మనల్ని కృంగదీస్తూ ఉన్నదో అని మనం సరిచేసుకుంటున్నామండి. సరిచేసుకునేటటువంటి విధానం ఉందా? దేవునికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా లెక్కప్పు చెప్పుకునేటటువంటి విధానం ఉండదా? దిద్దుబాటు అనంటే మనిషి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా తన తప్పిదాన్ని సరిచేసుకోవటమే దిద్దుబాటును గురించి మాట్లాడుతూ ఉన్నది. దయచేసి కొద్ది నిమిషాలు దైవ లేఖన గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక మాటను యెహోషువ రాసినటువంటి గ్రంథంలో నుండి ఒక మాటను చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. చదవలేదురా? కానానీయులను ఈ దేశ నివాసులందరినీ చేరి విని మమ్మలను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును
ప్రార్థింపక యెహోవా యెహోవా యెహోషువతో ఇట్లనెను, యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపియుందువు, నీవేళ ఇక్కడ మొహము నేల మోపియుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఎవరు మీరారంట? దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి ఉన్నారు. దేవుడు చెప్పిన నిబంధనలు మీరి ఉన్నారు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు మనం కూడా కొన్ని నిబంధనలు చేస్తూ ఉంటాం. ఏమని నిబంధనలు చేస్తూ ఉంటాము అంటే, ప్రభువా నేను నీకు లోపడతానయ్యా, నేను నీకు భయపడతానయ్యా, నేను నీకు నమ్మకస్తుడు గాను, నేను నీకు ఎంతో విధేయత కలిగి ఎంతో భయభక్తులు కలిగి, ఇదిగో నేను మారు మనసు పొందుతాను, ఇదిగో నేను రక్షణ పొందుతాను, ఇదిగో నేను పాప క్షమార్పణ కలిగి ఉంటాను, ఇదిగో పాప విముక్తుడునయ్యి నేను నీకు లోపడతానయ్యా అని చెప్పేసానని మనుషులమైనటువంటి మనము కొన్ని నిబంధనలు చేస్తూ ఉంటామండి. ఆ నిబంధనల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఎలాంటి నిబంధన కలిగి ఉన్నాము? ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవునికి చేసిన నిబంధన, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులంట దేవుని పట్ల ఉన్నటువంటి మనుషులు దేవుని చేయబడినటువంటి నిబంధనలు మీరి వారు పాపము చేసి ఉన్నారని యెహోషువకు చెప్పగా, యెహోషువ వెళ్ళి, అయ్యా మీలో ఎవరైనాను చారత్వమైనను, పాపమైనను, మోసమైనను, కలహమైనను, విరోధమైనను ఏదైనా మీలో ఉంటే మీరు సరి చేసుకోండి అని చెప్పేశారని యెహోషువ వారికి చెప్పగా, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తూ ఉన్నారు? సరి చేసుకుంటున్నారా? సరి చేయట్లేదా? ఎవరు సరి చేస్తున్నారు? సేవకుడు అంట. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ ఈ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్కొక్కరి గుడారాన్ని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొద్ద నుండి ఇషారణ చేస్తూ, పరీక్షిస్తూ, ప్రార్థన చేస్తూ, కన్నీరు ఇడుస్తూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, అయ్యా వీరు ఆడ తొలగిపోయారు, ఎక్కడ పడిపోయారు, ఇశ్రాయేలీయులు కృంగిపోతూ ఉన్నారు, ఇశ్రాయేలీయుల సైన్యం రాలిపోతూ ఉన్నది, ఇశ్రాయేలీయుల సైన్యము కాపుదలగా ఉండాల్సినటువంటి వారు ఎక్కడ రాలిపోతూ ఉన్నారు అని అంటే యుద్ధంలో కూలిపోతూ ఉన్నారు. వీరిలో ఏమున్నదయ్యారంటే వీరు పాపము చేసి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్పగలరు? మనుషుల హృదయాంతరంగాలను ఊర్చి ఎవరు మాట్లాడగలరు? దేవుడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల హృదయాంతరంగాలను గుర్తెరిగిన వాడు, మనుషుల హృదయాంతరంగాలను సరిచేయగలిగిన వాడు, మనుషుల హృదయాంతరంగాలను గుర్తెరిగి మనుషుల తలంపులను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సరిచేయగలిగిన వాడు. దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి జీవితాలలో జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటి అంటే, ఇదిగో ప్రభువా ఏ స్థితిలో నేను పడిపోతూ ఉన్నాను, ఇదిగో ప్రభువా ఏ స్థితిలో నేను కృంగిపోతూ ఉన్నానని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నవా? ఆమేన్, హల్లెలూయా. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మోకాళ్ళేసి కన్నీరు ఇడవగలుగుతూ ఉన్నామా? మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నా దోషము, ఇదిగో నా పాపము, ఇదిగో నేను తిరుగు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది తక్కువగా ఉన్నవాడిని చూస్తే, కొద్ది గొప్పవాడిని చూస్తే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరికెవరు పడరు? తక్కువ ఉన్నోడికి అంతే. తమ్ముడు నా ఫోన్ కూడా ఎత్తడు, తమ్ముడికి నేను కనపడి. దేవుని స్తోత్రం కలిగిన కాక నవ్వించడానికి మాట్లాడినది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఇది నేను మాట్లాడుతూ ఉన్నటువంటి మాట కాదు, కానీ మనిషి తమ జీవితాలను సరి చేసుకునేటటువంటి సమయం ఇది. ఏమి వింటున్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎలాంటి క్రియలను చేస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రవర్తన చేస్తూ ఉన్నాం, ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అంటే నిత్య సంకల్పం కలిగినటువంటి వాక్యానికి మనుషులకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా స్థలం ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకనే కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట కీర్తనల గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, 17 వచనాన్ని చదవండి. దిద్దుబాటు అసహ్యము కాదా? నీవు నా మాటలను వెనుకకు త్రోసి వేసినవు. నీవు దొంగలు చూసినప్పుడు
వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతోను సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచెదవు. చాలు ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఏం చేస్తున్నారట? వ్యభిచారులతోను, దొంగలతోను, మోసగాళ్ళతోను, అక్రమం చేయవారితోను, అన్యాయం చేయవారితోను, సమస్త జనులతో ప్రియులైనటువంటి దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉన్నాం? సాంగత్యం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మాటను వినగలిగిన వారితోనే సాంగత్యం లేదు. దేవుని యొక్క వాక్యానికి సాంగత్యం లేదు. దేవుని మాటలకు సాంగత్యం లేదు. ప్రభు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మనము ఏ విధముగా సరి చేసుకోగలము, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం ఎలా ఉండాలని మనం ఆలోచించగలుగుతూ ఉన్నామా? దేవునికి ఎట్లా ఇష్టం? మనం ఎలా ఉంటే ఇష్టలుగా ఉంటాం? ఎలా ఉంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డల దేవుడు మనతో మాట్లాడగలడు? ఏ రీతిగా మనం ఉంటే దేవుడు మనతో మాట్లాడగలడు? దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడనే సంగతిని మనం పరీక్షించుకోగలుగుతూ ఉన్నామా? పరీక్షించుకోలేకపోతున్నామే. ఎందుకని? మానవులు అయినటువంటి మనం ఏమి చేస్తున్నామో, ఏ ఆలోచన చేస్తున్నామో, ఏ క్రియలు చేస్తూ ఉన్నామో అది అనుభూతికి చేసేది కాదు. ఇది ఎవరి కోసం చేయాలి? ఆపదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవమానాలలో ఉన్నప్పుడు, నిందలలో ఉన్నప్పుడు, అపకీర్తిలో ఉన్నప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును స్మరణ తెచ్చుకొని మారు మనసు పొందేటటువంటి స్వభావము మనుషునికి కావాలి. మారు మనసు లేదు, దిద్దుబాటు లేదు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మార్పు లేదు. ప్రభు మాట్లాడేటటువంటి అనుభవం లేదు. ఇదిగో మేము బైబిల్ పట్టుకున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యానికి లోపడుతున్నాం అని అంటే సరిపోదు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం కావాలి? మనిషికి? క్రియల లేని శ్వాసము మృతము. క్రియల లేని శ్వాసం ఏమైతే? మృతమే, చనిపోయిన వారితో సంబంధమే. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల క్రియలు ఉంటే ఇదిగో జీవించుచున్నామన్న పేరుకే కానీ జీవము మనలో ఉన్నదా? జీవం ఉన్నదా? జీవము అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే ఆత్మ ఎలిగింపబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఆత్మ చేత ఎలిగింపబడితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల నీకు మాటను చదవండి. యెహోషువ గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను చదవండి. హనానీయులు దేశ నివాసులందరూ విని మొక్కమును చాటు చేసుకొని నా పేరు భూమి మీద ఉండకుండా చేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి ఇలాగ చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపితివి. ఇశ్రాయేలీయులు పాపం చేసి నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శక్తిమైన దాన్ని తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక శాపగ్రస్తులైన వారు మన మధ్య ఉండకుండా నేను వారిని నిర్మూలన చేస్తానని తప్ప నేను మీకు తోడై ఉన్నాను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని మాట్లాడుతూ ఉన్నానండి యెహోషువతో? ఇదిగో అయ్యా, వారు చేస్తున్నటువంటి పాపం ఇది. ఇదిగో అరణ్యములను మోకరించును. ఎవరి కోసం మోకరించును సేవకులు అని అంటే సంఘము కోసం. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల కోసం ఎవరి చేత ఈ బాధ్యతను ఇవ్వబడ్డది అని అంటే మోషే మోసినటువంటి బాధ్యతను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా యెహోషువ చేతికి అప్పచెప్పగా మోషే కాడ జరిగినటువంటి తప్పిదములు మరలా ఎవరి కాడ జరుగుతూ ఉన్నాయి? యెహోషువ కాడ జరుగుతున్నటువంటి సమయంలో యెహోషువ నేలను ముఖము వేసి, అయ్యా నీ ఘనమైన నామము చేత ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ప్రజలు అయ్యా వీళ్ళ పేరు లేకుండా తుడిచిపెట్టినవా అనేసి కన్నీరు ఏడుస్తున్నప్పుడు అంటాడు కదా దేవుడు, ఇదిగో వాళ్ళు చేసిన పాపము వస్తువుల రూపంలో తీసుకొచ్చి ఏం చేస్తున్నారు?
ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారండి? వారు సామాగ్రిలు దాచిపెట్టుకొని గుడారంలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి ఇదిగో ఇశ్రాయేలీయులకు మరణము అని చెప్పేసానని మాట్లాడుతూ ఉండడాన్ని. తప్పిదాలను చేస్తూ ఉన్నావు, పొరపాటులను చేస్తూ ఉన్నావు, దేవునికి లోపడలేకపోతూ ఉన్నావు, సేవకుడికి లోపడలేకపోతూ ఉన్నావు. సామాన్యుంటూ ఉన్నది దొరికినదే కానీ, దొంగిలినదే కానీ, మోసమైనదే కానీ, అక్రమమైనదే కానీ ఎవరిదైనా మన దగ్గర ఉంటే మనం ఏం చేస్తామండి? ఇస్తావా? తిరిగి ఇచ్చే స్వభావం ఉందా? క్రైస్తవుడికి ఏముండాలి అని అంటే తిరిగి ఇచ్చేటటువంటి స్వభావం ఉండాలి. ఏదైనా మనది కానిది మనం ఇంట్లో ఉంటే ఏం చేయాలా? తిరిగి ఇచ్చేయాలి. అది మనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దొరికినదే కానీ, దొంగిలినదే కానీ, మోసమైనదే కానీ, దేవునికి ఇష్టం లేనిది ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మన యొద్ద నుండి తీసివేసి నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలని. నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నామా? ప్రభు కోసం కట్టబడుతున్నామా? ప్రభు మార్గంలో నిలవగలుగుతూ ఉన్నామా? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కీర్తనల గ్రంథంలో నుండి ఇంకొక మాటను మనం చదువుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోని 24వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఒక ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు మిగిలిన గడ్డి మంటలో భస్మము అయినట్లు వారు ఏర్లు కుళ్ళిపోతాయి అంటండి. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా లోపడలేక తప్పిదాలను చేస్తే మనం వరి కోసిన తర్వాత కొయ్యకాలు మిగిలితే ఏం చేస్తాం? కాలబెడతాం. మన్న కూడా అంట దేవుడు ఆయన ఆరని అగ్నిలో వేసి మిగిలిన గడ్డి కొయ్యకాలను మిగిలిన దాన్ని ఏం చేస్తాం? తగలబెట్టిన రీతిలో మనల్ని కూడా తగలబెడతారంట. తిరుగుబాట్లు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒకరి మీద దేశముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట కాదు. ఏం చేస్తున్నటువంటి అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? తిరుగుబాటు చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, దోషము చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి లోపడలేనప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, సేవకునికి మాట లోపడలేనప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఆ బర్రెపాలు పోయటం అందులో పోయటం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. మనుషుల జీవితాలలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క మానవాళి యొక్క హృదయంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి మనిషిని తప్పిదము నుండి తప్పించడానికి దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా మానవ జీవితంలో దేవునికి లోపడేటటువంటి మనసు ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక దేవునికి విధేయతను కనపరిచి దేవుని పట్ల ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధులై ఉండాలి. అందుకని ఇంకొక మాటను చదవండి. యెషయా గ్రంథంలోని ప్రియ దేవుని బిడ్డలారా 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 30వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అందుచేతనే ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది కనుక మీ దోషము మీకంట ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్న గోడ అండవలే అవును. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా వింటున్నారా ఈ మాటలు? దైవలేఖనం చెప్తూ ఉన్నది ఎక్కడి నుంచి పడిపోతున్నారట? ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్నటువంటి గోడ అండవలే మీరు ఉండుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యం వద్దాయా? ఎలాంటి వాక్యాలు మాకు వద్దాయా? ఖచ్చితమైన వాక్యాలు వద్దాయా? ఖండితమైన వాక్యాలు వద్దాయా? ఖచ్చితంగా అందించే మనకు ప్రేమ వస్తుందా? ఖచ్చితంగా అందించేవాడిని ప్రేమిస్తారా?
ప్రేమించలేరు. కపట మనసుతో ఉండండి, బాగా ప్రేమిస్తారు. కపటంగా ఉండి, కుయుక్తిగా ఉండి, మోసం చేసేవాడిని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు మన కుటుంబాల పక్షాన దారబారులకు ఎట్లా కాసుకొని ఉంటారంటే గుంటనక్క కన్న వేసినట్టుగా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు మన దారబంధాల పట్ల కన్న వేసేవాడు కాసుకున్నట్టు కాసుకున్న వాడిని మనం ఏం చేస్తామంటే వందనాలు అని వాడికి ముందే వందనాలు చెప్తాం. దేవుని ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నిజంగా ప్రేమించండి, దేవునికి లోపడండి, దేవుని పట్ల విధేయతను కలిగి ఉండండి, దేవుడు చెప్పిన మాటకి ప్రాధాన్యతను తప్పకపోకుండా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ఇచ్చే మనసు క్రైస్తవుడు కావాలండి. ముందు మనం ఎలా ఉండాలో తెలుసా? మన హృదయం నొప్పి కలుగుతున్నా సరే ఎదట వాడిని ప్రేమించే మనసు కావాలి. హృదయం నొప్పి కలుగుతున్నా, బాధ కలుగుతున్నా సరే ఎదట వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలి అని అంటే మనలో ఏమి కావాలి అని అంటే తనను తాను తగ్గించుకున్నటువంటి స్వభావము కావాలండి. తనను తాను తగ్గించుకున్నప్పుడు రిక్తినిగా మార్చబడుతూ ఉంటుంది. తనను తాను తలుపులు లోపల కొట్టకుండా తనను తాను తగ్గించుకున్నప్పుడు రిక్తినిగా మార్చబడగలం. తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుని పట్ల ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ప్రేమను చూపించగలిగినప్పుడు, దేవునితో మాట్లాడగలిగినప్పుడు దేవుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మనం తప్పక బ్రతికించగలడు. ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాటని చదవండి. ఇర్మియా గ్రంథంలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఒక మాటను చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చదనో వారి మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేది. ఇదిగో యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరించుదురు. కావున యెహోవా బలముతో ఇండి ఉన్నాను, దానిని అలుసుకొని. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి మనం ఏం చేయాలా? ప్రేమతో అంగీకరించాలి. గట్టిగా ఖండితంగా చెప్పే మనిషిని చూస్తే మనం అంటాం కదా, ఎవరిని ఆయన భలే చెప్పేవాడు వస్తుండే కానీ మనం ఇంట్లో పోదాం పండరా అంటారా? మనం దాక్కుందాం పండరా, ఈయన బాగానే చెబుతుడు, నీతి మాటలు చెబుతుడు, ఎట్లాంటి మాటలు చెబుతున్నానని చెప్పేస్తారని దాపుకునేవారు ఉంటారండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఖచ్చితమైన వాక్యానికి మనం కట్టబడాలి. ఖచ్చితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి మనసు మనలో ఉండాలని నిశ్చయముగా చెబుతూ ఉన్నది. ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? ప్రభువుకు లోపడుతూ ఉన్నామా? ప్రభుతో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల కట్టబడుతూ ఉన్నామా? ప్రభు యొక్క మాటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఇలువిచ్చి ఘనత చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డల గొప్ప ఎనబుద్ధిగా అదే కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డల టీవీలో లేకపోతే ముచ్చట్లో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల పాటలో లేకపోతే డాన్స్లో డ్రామాలో ఏదన్నా వస్తుంది అనుకోండి, రెప్ప కొట్టకోకుండా ఇగిలిచ్చినట్టే ఉంటావా? ఉండవా? ఆమేన్. హల్లెలూయా. వింటమా? దేని వింటాం మనం? వాక్యానికి ప్రాధాన్యత ఉన్నదా మనలో? వాక్యానికి ప్రాధాన్యత కావాలి. వాక్యానికి కట్టబడాలి. మన జీవితాలలో అబద్ధానికి ప్రాధాన్యత కాదు, మోసానికి ప్రాధాన్యత కాదు, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలని దైవలేఖనం చెప్తూ ఉన్నది. దేవుడి మాటలను దీవించి తన ఎన్నికలలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుందాం. Claro.